ఈరోజు మరి పరలోకంలో ఉంటున్నటువంటి దూత ఎవరమ్మా? పడిపోయిన దూత ఎవరు? లూసిఫర్. ఎందుకు పడిపోయాడమ్మా? గర్వాన్ని బట్టి. ఒక దూత కూడా గర్వం ఉంటే నువ్వు ఎవరైనా అవ్వచ్చు. దేవుడు బిడ్డవని అంటావా? అవ్వచ్చు. దేవుని దూతమంటావా? అవ్వచ్చు. మన కళ్ళెదురుగుండనే మనకి ఈ వాక్యంలో ఏమని చెప్తున్నారు? దూత ఎక్కడుండేవాడో తెలుసమ్మా? లూసిఫరు దేవుడికి సమీపంగా ఉండేవాడని. చూసారా? అంత సమీపంగా ఉండేటువంటి ఆ దూతకి ఎక్కడి నుండి వచ్చిందమ్మా గర్వము? ఎందుకు వచ్చింది గర్వము? మనందరము పుట్టాము. దేవుడు మనల్ని తల్లిదండ్రులకి మనం పుట్టాము. కానీ పరలోకంలో ఉన్న దూతలు వాళ్ళు పుట్టలేదమ్మా. దేవుడు వాళ్ళని సృష్టించాడు. ఎట్లా సృష్టించాడో తెలుసా? మామూలుగా మన ఈ లోకంలో ఉన్నటువంటి ఇంజనీర్స్ ఒక కట్టడ కట్టాలన్నా, ఒక శిల్పిని చెక్కాలన్నా ఎంత చక్కగా చేస్తారు. కొన్ని ఇళ్ళు ఫారిన్ కంట్రీస్ లో నుండి అక్కడ నుండి ఆ ప్లాన్స్ తెచ్చుకొని ఇక్కడ కడుతున్నారు. అట్లాంటి ఇల్లు ఎక్కడన్నా వెళ్ళి క్రొత్త అపార్ట్మెంట్స్ చూడండి, అక్కడున్నటి అన్ని తీసుకొని వస్తున్నారు. ఎంత చక్కగా కడుతున్నారు ఇల్లులు. ఒక మనిషికి అంత జ్ఞానం ఉందంటే ఇంకా దేవుడికి ఎంత జ్ఞానం ఉంటుందమ్మా? అది పరలోకంలో తన దగ్గర ఉండవలసినటువంటి దూతల్ని మామూలు దూతల కన్నా గొప్ప దూతలు. కాబట్టి పరలోకంలో ఉన్న దూతలు దేవునికి సమీపంగా ఉండాలా అని ఆశపడినటువంటి ఆ దూతల్ని ఇంకెట్లా చేస్తాడో చూడండి అమ్మా. ఏమా ఎట్లా ఉంటారు వాళ్ళు? మామూలు దూతల కన్నా ఎంతో సమస్తము వాళ్ళని నమ్మి ఈ దూతలు. ఎన్ని దూతలు ఉన్నాయమ్మా దేవుడి దగ్గర? సమీపంలో ఉన్న దూతలు ఎన్ని దూతలు? 3 ముఖ్యమైనటువంటి దూతలు. గాబ్రియేల్ దూత, మికాయేలు దూత, లూసిఫర్. వీళ్ళు 3 కూడా ఎంతో పరలోకములో పేరు పొందినటువంటి వాళ్ళు, దీనులు. లూసిఫర్ కూడా చాలా దీనుడంట, చాలా మంచిగా ఉంటాడంట. ఆయన గురించి ఎహెచ్కేలు 28వ అధ్యాయము మనం చదువుకుందాము. ఆయన సృష్టించినప్పుడు, యేసయ్య లూసిఫర్ని సృష్టించినప్పుడు ఎంత ప్రేమగా, ఎంత బాధ్యతగా సృష్టించాడో చూడండమ్మా. ఎహెచ్కేలు 28:13 నుండి చదువమ్మా. 12 ఆఖరు నుండి చదువమ్మా. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. 13 నుండి చదువమ్మా. దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి. మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రక్తవర్ణపు రాయి, సులిమాని రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. ఒక్క నిమిషం. చూసారా? దేవుడు లూసిఫర్ని సృష్టించేటప్పుడు బంగారముతోటి, వజ్రాలతోటి, రవ్వలతోటి, ఇవి మనకు తెలుసు. గాని ఇక్కడున్న రాళ్ళు మనకి
ఎక్కువ తెలీదు. ఈ అంతకన్నా అమూల్యమైనటువంటి, ఎంతో ఖరీదైనటువంటి, ఈ లోకంలో ఖరీదైనటువంటి రాళ్ళంటే రత్నాలు లాంటి, ముత్యాలు లాంటి, అట్లాంటి వాటితోటి లూసిఫర్ని అందంగా చేశాడంట. ఎందుకు? యేసయ్య పక్క నుండి ఆరాధన చేసేవాడంట. లూసిఫర్ ఆరాధన చేసేవాడంట. ఎంత ఆ రోజు ఆయన్ని నిర్మించినప్పుడు పిల్లను గ్రోవులు వాయించువారు నీకు సిద్ధమైరి, అట్లా తయారు చేసి యేసయ్య తీసుకొచ్చినప్పుడు ఎంత మ్యూజిక్, ఎన్ని పాటలు, ఎంత సంతోషము. అంతగా దేవుడు ఉన్నతమైన మెట్టులో పెట్టేశాడు లూసిఫర్ని. అప్పుడు 14 చదువమ్మా. అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే చాలు. చూసారా? అభిషేకము నొందిన కెరూబువై, పెద్ద దూత యొక్క ఆశ్రయముగా నువ్వు ఉంటివి. ఎంత మాదిరిగా, ఎంత ఆశ్రయంగా నువ్వు ఉన్నావు. అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి లూసిఫర్ పట్ల ఉద్దేశం ఏంటంటే ఆశ్రయముగా ఉండాలని, అందుకే నిర్మించాడంట. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నువ్వు ఉంటివి. ఆ పర్వతం మీద ఎవరు ఉండలేరు. అగ్ని వంటి పరిశుద్ధమైన పర్వతం మీద నిన్నుంచాను. కాలుచున్న రాళ్ల మధ్యను నువ్వు సంచరించుంటివి. అక్కడ ఎంత అగ్ని, పరిశుద్ధత, పాపాన్ని కాల్సివేసేటువంటి అగ్ని. ఆ పర్వతం మీద ఎవరు ఉండలేరు. కానీ లూసిఫర్ని దేవుడు అక్కడ పెట్టాడంట. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. చాలా యథార్థంగా ఉన్నాడంట. ఎప్పుడు? నియమింపబడిన రోజు నుండి పాపము తనలోకి వచ్చే అంతవరకు కూడా చాలా యథార్థంగా ఉన్నాడంట. చూసారా? అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచు వచ్చితివి గనుక దేవుని పర్వతం మీద నీకుండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు, కాలుచున్న రాళ్ల మధ్యను నీవి ఇకను సంచరింపవు, నిన్ను నాశనము చేస్తిని. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. చూసారా? దేవుడి యొక్క ఉద్దేశాలు ఆ యొక్క పడిపోయిన దూత పట్లే కాదమ్మా, నీ పట్ల, నా పట్ల కూడా దేవునికి గొప్ప ఉద్దేశంతో నిన్ను సృష్టించి ఈ లోకానికి పంపించాడు. ఆయన ఉద్దేశం ఏంటి ఏమా? నువ్వు ఒక ఆశ్రయముగా ఉండాలని, దేవునికి సాక్షిగా ఉండాలని దేవుడు నిన్ను చక్కగా నిరూపించి సృష్టించి ఈ లోకానికి పంపించాడు. దేవుని ఉద్దేశాలు గొప్పవి. ఇక్కడ కూడా ఈ పడిపోయినటువంటి దూత పట్ల దేవుని ఉద్దేశము గొప్పది. ఎవ్వరు లేనటువంటి ఉన్నతమైన పర్వతం మీద ఉంచాడు. ఏమొచ్చిందంట? లోపల గర్వం వచ్చేసిందంట. చూసారా? సామెతలు 16:18 చదువమ్మా.
నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. చూసారా? నాశనమునకు ముందు గర్వము నడుచును. అందుకే మనలో గర్వం ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. గర్వం ఉండబట్టి ఉన్నతమైన మెట్టులో ఉంటున్నటువంటి దేవుని దూత కూడా యేసయ్య సన్నిధిలో నిలవలేకపోయాడు, పడిపోయాడు. అక్కడి నుండి పాతాళ లోకంలోకి వెళ్ళిపోయాడు. దేవుడు చెప్తున్నాడు, గర్వం అనేది నా దగ్గర నేను సహించలేను. నా బిడ్డల్లో గర్వం ఉందంటే నేను సహించలేను, పడగొట్టేస్తాను. అందుకనే మనలో గర్వం అనేది ఉండకూడదు. గర్వానికి ముందు మరి ఏమని చదివింది? గర్వమున ముందు నాశనమునకు ముందు నాశనమునకు ముందు గర్వం వస్తుందంట. ఇంకా గర్వము పడిపోయేటువంటి స్థితి, అందుకే గర్వం వచ్చింది. ఆత్మలో పడిపోయేటువంటి స్థితి ఏంటంటే గర్వం వస్తుంది ముందు. చూసారా? దేవుడు ఆ గర్వము ఎవరు స్వభావము? పడిపోయినటువంటి దూత లూసిఫర్ యొక్క స్వభావము. లోపల లోపల మండిపోతా ఉందంట ఆయనకి. యేసయ్యను చూస్తుంటే నా పక్కన అందరూ నన్ను నమ్ముతున్నారు, నేను కూడా ఇంత అందంగా ఉన్నాను కదా, అందాన్ని చూసుకొని మరి ఎంతో గర్వం వచ్చేసిందంట. చూసారా? పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి. ఎప్పుడైతే పాపం మనలోకి వస్తుందో కుయుక్తి వచ్చేస్తుందమ్మా, వేషధారణ వచ్చేస్తుంది. వేషధారణం అసలైన భక్తి పోతుంది, వేషధారణ భక్తి బయలుదేరుతుంది. ఎందుకు? ఎప్పుడైతే ఆ గర్వము, ఆ స్వభావము, సాతానుని యొక్క స్వభావము నీలో కనిపించిందో వాడికి ద్వారాలను తెరిచేసావు. ఇంకా ఫ్రీగా వస్తాడు. ఈ బిడ్డ నా బిడ్డ, ఇంకా ఎవ్వరు ఈ హృదయంలోకి రావడానికి లేదు. నేను కూర్చొని నేను ఈ బిడ్డను నడిపిస్తా. ఎక్కడికి? నరకానికి. సంతోషం లేకుండా చేస్తా, సమాధానం లేకుండా చేస్తా. ఇంట్లో ఎప్పుడు అల్లర్లు నేను పెడతాను, ఎప్పుడు సనుగుడు గొనుగుడు నేను పెడతాను. చూసారా? అందంగా ఉన్నాడని ఎప్పుడు తలంచాడో గర్వం వచ్చేసింది. ఎంతమంది తలస్తున్నారమ్మా? ఇది పెట్టుకొని అది పెట్టుకొని అవన్నీ చేసుకొని నేను అందంగా ఉన్నానని నువ్వు ఎప్పుడు అనుకుంటావు అప్పుడు సాతానుడు నీలోకి వచ్చేశాడు. అయిపోయింది, నీ భక్తి అయిపోయింది. నువ్వు ఏదో ప్రార్థన చేస్తుంటావు, ఏదో గునుగుతావు అంతే. ప్రార్థనలో ఏదో మోకరిస్తావు, నిద్ర వచ్చేస్తుంది నీకు. అస్సలు చేయనీయుడు. ఒక ప్రక్క ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇంట్లో, ప్రార్థన చేద్దామని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది. ఎందుకు? తగ్గింపు లేని జీవితము, ఎదిరించే స్వభావం. ఆ పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క పర్వతం మీద ఉన్నటువంటి వాడికి లోపల ఎవరికి తెలియదులే అని అనుకున్నాడు. యెషయా 14:12 చదవమ్మా, 12 నుండి 15 వరకు. యెషయా. తేజో నక్షత్రమా, వేకువచ్చుక, నీవెట్లు ఆకాశము నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని
నీవు మనసులో అనుకుంటివి గదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చాలమ్మా, చూచువారు చాలు చాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, అంత తేజో నక్షత్రమా, అంత మెరిసిపోయేటువంటి నక్షత్రము, వేకువ చుక్క, నీవెట్లా ఆకాశం నుండి పడితివి? దేవుడు లెక్క చేస్తాడమ్మా. గర్వం వచ్చిందంటే అక్కడి నుండి ఒక్క దెబ్బ కొడితే ఎక్కడ పడ్డాడు? పాతాళ లోకంలో పడ్డాడంట. ఎప్పుడైతే తను 14వ వచనంలో మేఘమండలము మీదకెక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును. చూసారా ఎంత గర్వం వచ్చేసిందో? సృష్టించిన సృష్టికర్తకి తను సమానంగా ఉండాలని ఆశ అంట. ఏం ఆశమ్మా? ఎంత అణిగిమణిగి ఉండాలా యేసయ్య దగ్గర? ఆయనతో పాటు సమానంగా ఉండాలని అనుకున్నాడంట. మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందునని నీవు మనసులో అనుకుంటివి కదా. మనసులో అనుకున్నాడు, యేసయ్యకి తెలిసిపోయింది. ఇక్క మీదట నువ్వు మాత్రము ఈ పరలోకంలో ఉండడానికి లేదు, నువ్వు చాలా డేంజర్ అయిపోయావు. నువ్వు కాదు, నీ చుట్టూరున్న వాళ్ళని కూడా నువ్వు పాపంలోకి నడిపిస్తావు, కాబట్టి నీకు ఇక్కడ స్థానం లేదని చెప్పాడు. ఎంత మహిమకరమైనటువంటి ఆ శరీరము, అవన్నీ చూసుకొని గర్వించాడు. ఇంకేంటి, నేను దేవుడితో సమానంగా ఉండొచ్చు కదా, ఏమా నేను చేసుకుంటాను అట్లా. ఇంకా రాబోయే దినాల్లో అందరితో మాట్లాడి అందరిని మార్చి, చూసారా ఎప్పుడైతే దేవుడు పరలోకంలో నీకు స్థానం లేదు, నువ్వు వదిలి వెళ్ళిపో అన్నప్పుడు ఏం చేశాడో తెలుసమ్మా? అప్పుడు యేసయ్యని ఎదిరిచ్చాడు. నేనే కాదు, నా 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 యొక్క శిష్యులు కూడా ఉన్నారు ఇక్కడ. మరి ఎప్పుడు మార్చేశాడో ఏమో, ఎప్పుడు ఏమేం చెప్తా ఉన్నాడు. వాళ్ళు కూడా నాతో పాటు వస్తారు, నేను ఒక రాజ్యాన్ని కడతాను, మహిమంతా నేను తీసుకుంటాను, నీకు రాకుండా నేను చేస్తాను. ఎంత గర్వమో చూడండమ్మా. మహిమ నీకు రాకుండా మహిమంతా నేను తీసుకుంటాను, మనుషులను నీ స్వరూపంలో చేసిన మనుషులను, మనము యేసయ్య స్వరూపంలో చేయబడినటువంటి వారిని తెలుసు కదా అందరికీ. యేసయ్య బీజం మనలో ఉంది, యేసయ్య స్వరూపం మనలో ఉంది, యేసయ్య ఆత్మ మనలో ఉంది, యేసయ్య రక్తం కూడా మనలో ఉంది, ఆయన బీజం ఉంది. వారిని నేను నా వైపుకి త్రిప్పుకుంటాను, మోసము చేసి నీ దగ్గరికి రానికుండా నేను చేస్తాను. నేను వెళ్ళిపోతున్నాను, ఇంకొక రాజ్యం నేను కట్టుకొని నేను అక్కడ నీకు విరోధంగా జీవిస్తానని చెప్పి ఛాలెంజ్ చేశాడంట పరలోకంలో. అప్పుడు వెళ్ళమన్నాడు, వెళ్ళు, తీసుకొని వెళ్ళు. ఎవరెవరు నీతో వస్తారో అంటే 33 కోట్ల దూతలంట మేమొస్తాం అన్నాడంట. ఎందుకు అంత నమ్మారు? పరలోకంలో అంత దీనంగా ఉన్నాడు, అంత పర్ఫెక్ట్ గా ఉన్నాడు, అంత ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు పరలోకంలో. ఎప్పుడు వరకు? దేవునికి అణిగిమణిగి ఉన్నంత వరకు ఎంతో సంతోషంగా అందరూ నమ్మారు. మేమొస్తాం అని సరే వెళ్ళిపోమన్నాడు. ఆ పరలోకము దాటి ఇంకా దాటగానే ఏమైపోయిందమ్మా? ఆ మహిమ శరీరాలన్నీ కూడా భయంకరమైనటువంటి
వికారమైనటువంటి స్వరూపం వచ్చేసింది వాళ్ళకి. దేవుడు అదంతా తీసేశాడు. ఎప్పుడైతే ఏంటి గోర్లు ఇట్లున్నాయి, ఏంటి ముఖం ఇట్లుంది, ఏంటి పరలోకంలో నీ ముఖం అంత బాగుంది, ఇప్పుడేంటి ఇంత జంతువు లాంటి ముఖం వచ్చేసింది అని ఒకరొకరు చూసుకుంటున్నారంట. వాళ్ళకి తెలీదు ఆ మహిమ శరీరం పోయిందని. కింద పడినప్పుడు చూసుకుంటున్నారు. తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లా ఆకాశం నుండి పడితివి. 33 కోట్లు ఆ పడిపోయిన దూతలు ఈ లోకంలో సెటిల్ అయిపోయినాయి. ఎక్కడ? కొండల మీద, చెట్ల మీద అందరు వెళ్ళి నువ్వే దేవుడివి అని చెప్పి 100,000 మంది వెళ్ళి పూజ చేస్తున్నారు. అన్నాడా నీకు రావాల్సిన మహిమ నేను తీసుకుంటానన్నాడా? ఈ రోజు వరకు కూడా దేవుణ్ణి ఎవరు వెంబడిస్తారో వాళ్ళని టార్గెట్ చేస్తున్నాడు. వాళ్ళ మీద కన్ను పడుతుంది. ఆ దూతల్ని పంపిస్తాడు. ఎట్లన్నా గాని రక్షణ పొందిందంట. ఎట్లన్నా గాని ఈ బిడ్డని నువ్వు మన రాజ్యంలోకి తీసుకోవాలా. అయితే వాళ్ళకి తెలియకూడదు మన రాజ్యంలో ఉన్నారని. తెలిస్తే మళ్ళీ వాళ్ళు ప్రార్థన చేస్తారు. దేవుని రాజ్యంలోనే నువ్వు ఉన్నావని చెప్పు. నువ్వు చాలా భక్తి కలిగిన దానివని చెప్పు. కోపమా, గర్వమా, పర్వాలేదు. మనుషులకి గర్వం వస్తుంది, పర్వాలేదని బుజ్జగించు. ఎప్పుడు వరకు? మరణం వరకు బుజ్జగించు. మరణించారా ఇంక మనోళ్ళే, మన రాజ్యంలోకి వచ్చేసినట్టే. చూసారా ఎంత మోసగాడో. అందుకే దేవుడు చెప్పాడు, మోసగాడు నమ్మద్దు, దొంగ అని చెప్తున్నారా దేవుడు? ఎవరి మాట వింటున్నామమ్మా? ఇవన్నీ నా బుద్ధులు కావు. గర్వం అనేది నా బుద్ధి కాదు. రానియద్దు గర్వము. దీనత్వంతోనే ఉండండి. రోషమొద్దు, పౌరుషమొద్దు. నోటిని ఇష్టానుసారంగా వాడద్దు. అవన్నీ నాయి కాదు, నా స్వభావాలు కాదు. అవన్నీ పడిపోయినటువంటి దూత స్వభావము మీలో ఉండకూడదు. అందుకే మన హృదయాల్ని మనం పరీక్ష చేసుకోవాలా. ఎక్కడైనా ఇతరులు వచ్చి చెప్పనవసరం లేదమ్మా. ఫలానోళ్ళంటే నాకు పడదు, అస్సలు పడదు నాకు అంటే ఏంటి? ద్వేషము, కక్ష. వాళ్ళని చూస్తేనే పడదు. వాళ్ళ మాట వింటేనే పాములు జర్రులు పాకినట్టుగా ఉంటది. ఎవరు చేస్తున్నారు అట్లాగా? ఎవరు స్వభావం అది? పశ్చాత్తాపడతావా? ప్రభు, క్షమించలేని హృదయం నాలో ఉంది ప్రభు. అందరితో నేను పోట్లాడుతున్నాను, అందరితో విరోధం పెట్టుకుంటున్నాను. ఇది ఏం స్వభావము? నేను రక్షణ పొందానని చెప్తున్నాను, కానీ ఎందుకు నాకు ఇంత కోపం వస్తుందని నువ్వు ఆలోచిస్తున్నావా? ఎందుకు ఇట్లాంటి క్షమించలేనటువంటి స్వభావం నాలో ఉంది? ఇది దేవుడి స్వభావం కాదు కదా. ఎందుకు నేను తగ్గించుకోలేకపోతున్నాను? ఎందుకు సారీ చెప్పలేకపోతున్నాను? అస్సలు సారీ చెప్పలేరు. తప్పని తెలిసినా గాని ఎట్లా తప్పించుకోవాలో ఆలోచిస్తారు గాని, తప్పైపోయింది, నన్ను క్షమించు, నోరు జారాను క్షమించు అన్న మాట నోట్లో నుండి రావడం చాలా కష్టం. అది ఎప్పుడొస్తుంది? దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నప్పుడే. దేవుని పరిశుద్ధాత్మ దేవుడే చెప్తాడు నీకు, ఈ స్వభావం నాది కాదు, వెంటనే తీసేసుకో. అబద్ధాలు అబద్ధాలు టక్కని అబద్ధం ఆడేస్తారు. ఇవన్నీ ఎవరి స్వభావాలు? మనం చదువుతా ఉంటాము, ఈ స్వభావాలన్నీ పట్టిలో ఉంటాయి కదా. గలతీ 5:21
తీయండి. అక్కడ కొన్ని స్వభావాలు ఉన్నాయి, మార్కులో కొన్ని స్వభావాలు ఉన్నాయి, మార్కు సువార్తలో కొన్ని స్వభావాలు ఉన్నాయి. ఇవన్నీ ఎవరి స్వభావాలు? దేవుడు చెప్తున్నాడు, ఈ స్వభావం నాది కాదు, తీసేసుకోండి. రోమాలో ఉన్నాయి స్వభావాలు. ఇదంతా మనం చదివినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నువ్వు తీసేసుకో ఇవన్నీ. 19 నుండి చదవమ్మా. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇటు వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. చాలం, మీతో స్పష్టముగా చెప్తున్నాను. అసూయలు ఉండకూడదు, కక్షలు ఉండకూడదు, క్రోధములు ఉండకూడదు, భేదములు ఉండకూడదు, అసూయలు, ఇవన్నీ మీతో నేను చెప్తున్నాను. ఎందుకు ఇవన్నీ నీలో ఉన్నాయి? దేవుడికి ఇష్టమా? ఏమా? ఇవన్నీ ఎవరి స్వభావాలు? పడిపోయినటువంటి దూత స్వభావాలు. ఇవన్నీ మనలో ఉండొచ్చా? ఏమా? ఎంత చెప్తున్నాను కానీ వింటున్నారు కానీ కరెక్ట్ చేసుకోలేకపోతున్నారు, తగ్గించుకోలేకపోతున్నారు. చూసారా? దేవుడు ఇట్లాంటివన్నీ నువ్వు విని దేవునికి నువ్వు స్థానం ఇవ్వనట్లయితే సాతానుడు ఆ స్థానాన్ని తీసేసుకుంటాడు. రక్షణ పొందావు, వాగ్దానం పొందావు, కానీ ఇప్పుడేమైపోయింది? ఇవన్నీ వచ్చేసినాయి. దూతలోకి రాలేదమ్మా, నీలోకి నాలోకి రావడానికి అంత కష్టమా? రోమీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయము 28, 29, 30 వరకు చదువమ్మా. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను. ఒక్క నిమిషం. తమ మనసులో దేవునికి చోటియనొల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించెదరు. తెలుసు, నువ్వు చేయాల్సిన ఏంటో నీకు తెలుసు, వింటున్నావు. ప్రతి గురువారమే కాదమ్మా, ఇంకా వేరే వేరే రీతులుగా కూడా నువ్వు వింటున్నావు. యూట్యూబ్ లో వింటున్నావు. పెద్ద పెద్ద భక్తులు విని ఏమనుకుంటావో తెలుసా? అబ్బా, ఈ వాక్యము ఆ సిస్టర్ కి పంపిస్తే బాగుండు, ఆమెకి ఈ వాక్యం కరెక్ట్ గా సూట్ అవుద్ది. అదా నీ ఉద్దేశము? ఏమా, నీకు సూట్ అవ్వదా? కాబట్టి నేను ఇది గ్రూప్ లో పెట్టేస్తా, అందరూ చదవాలా. ఇది దేవుడు మాట్లాడాలా. ఎంతకీ నువ్వు ఇతరులలో నువ్వు తప్పులు పట్టాలని చూస్తున్నావు. ఈ మనసు దేవుడికి ఇష్టమైనది కాదు. ఇంకా చదువమ్మా. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమను వాటితో నిండిన వారై కొండెగాండ్రును, అపవాదకులను, దేవద్వేషులను, హింసకులను, అహంకారులను, బింకములాడు వారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులైరి. ఇట్టి కార్యములకు అభ్యసించువారు మరణమునకు తగిన వారు అను దేవుని
న్యాయ విధిని వారు బాగుగా ఎరిగియుండియు వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. చాలమ్మా. ఒకరు ఇది తప్పుగా మాట్లాడేటప్పుడు, అమ్మా ఇది తప్పు, మాట్లాడకూడదు అని చెప్పడం పోనిచ్చి ఏం చేస్తున్నారు? వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించున్నారు. ఇది ఎవరి స్వభావమో? బింకములాడము. ఇవన్నీ కూడా మరి అన్ని నీకు తెలిసి కూడా నువ్వు కల్పిస్తున్నావు. చెడ్డ వాటిని కల్పించువారును. ఇదంతా లిస్టు మీరు రాసుకోండమ్మా. ఇవన్నీ సాతానుడి దగ్గర నుండి వచ్చిన స్వభావాలు. అందుకే వాక్యములో ఉంది, జాగ్రత్త, నిన్ను భ్రష్ట మనసుకు అప్పగిస్తాను. దూతను కూడా నేను వదిలిపెట్టలేదు. దూతలో పాపం ఉండదమ్మా. మనుషుల్లో మనలో పాపం ఉండొచ్చు కానీ దూతలో లేదు. ఎందుకంటే దూతని అంత నిష్కపటంగా, అంత కల్మషం లేకుండా సృష్టించాడు. అయినా గాని వచ్చేసింది గర్వం. ఏంటి? దేవుడితో సమానంగా ఉంటే బాగుండు అని. సమానంగా నేను చేసుకుంటానన్నాడు. ఎంతమందిని పాడు చేసి చేసుకోవాలని చూశాడో దేవుడు వెంటనే అక్కడి నుండి పడగొట్టేశాడు. మరి నువ్వు ఈ స్వభావాలు కలిగి ఉంటే మరి నిన్నేం చేయబోతున్నాడమ్మా దేవుడు? వదులుతాడా? కాబట్టి కింద పడిపోయి అంత మహిమంతా నేను తెచ్చుకుంటానని, మనుషులకు నేనే దేవుణ్ణని చెప్పుకుంటూ ఆ రీతిగా మనుషులను తన వైపుకి త్రిప్పుకుంటున్నాడు. అందుకని యేసయ్య ఏం చేశాడంటే, తండ్రి ఏం చేశారంటే యేసయ్యని ఈ లోకానికి పంపించాడు. నువ్వు ఒక సింహంలాగా వస్తే మనం భయపడి వెళ్ళిపోతాం కదమ్మా. ఒక సింహము నేనే దేవుణ్ణి అని వస్తే ఎవరన్నా ఉంటారా? అక్కడ పారిపోతారు. ఒక పక్షిలాగా వచ్చినా మనుషులకు అర్థం కాదు. ఒక చీమలాగా వచ్చినా తొక్కేస్తారు. అందుకే మనిషి రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావడము చూసి సాతానుడు ఎట్లన్నా ఈ మనిషి కుమారుణ్ణి నేను చంపేయాల. ఎందుకు వచ్చాడు? లోకాన్ని రక్షించడానికి, లోక రక్షకుడుగా వచ్చాడంట. తెలుసు పరలోకంలో యేసయ్య ఏ స్థానంలో ఉన్నాడో తెలుసు. కక్ష పడిపోయినటువంటి ఈ సాతానుడికి కక్ష చంపేయాలంతే. సరే, ఈ లోకానికి వచ్చి యేసయ్య మరి పెద్దోడవుతున్నాడు. లూకాసు వార్త 4వ అధ్యాయము మొదటి నుండి చదువమ్మా. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి గొనగా అపవాది, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరమిచ్చెను. చాలు. కాబట్టి యేసయ్య ఇక్కడ ఉపవాసం ఉన్నాడంట. ఉంటే శరీరం బలహీనంగా ఉంది, నేనెళ్ళి రెచ్చగొడతాను, నేనెళ్ళి ఎట్లయినా గాని ఆయన్ని పడగొడతాను అని చెప్పి అపవాది ఎవరి దగ్గరకు వచ్చాడమ్మా? యేసయ్య దగ్గరకు వచ్చాడు. ఎంత ధైర్యమో చూడు. నువ్వు ఆకలిగొని ఉన్నావు కదా, నువ్వు
ఏమి తినలేదు కదా, కాబట్టి నీవు దేవుని కుమారుడవైతే, చూడండి అట్లా రెచ్చగొడుతున్నాడు. అవును నేను దేవుడి కుమార్ని, అవును నేను చేసుకోగలను అని ఆ రీతిగా పడిపోతాడని అనుకున్నాడు సాతానుడు. నువ్వు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినచ్చు కదా. తిను, త్రాగు, సుఖించు. ఇదే సాతానుని యొక్క పని. యేసయ్య దగ్గరకు వచ్చే చెప్తున్నాడు అంటే నీ దగ్గరికి నా దగ్గరికి రాడా? తిను తిను తిను, తినాల్సిందే. ఈ లోకంలో ఉంటే తిను. దేవుడు అంటున్నాడు తినడమే కాదు, తిని బ్రతకడం కాదు. మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని వ్రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారం అంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కిత్తివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. ఎంత ధైర్యం అమ్మా, నాకు మొక్కు అంటున్నాడు. ఈ రాజ్యాలన్నీ నాయి, ఈ లోకమంతా నాది, నువ్వు నాకు మొక్కితే వెంటనే నీకు ఇచ్చేస్తాను. ఎంత మోసపు మాటలు చూడండి అమ్మా, ఎవరి దగ్గరికి. అందుకే దేవుడు చెప్తున్నాడు, లోకాశలు, నేత్రాశ, జీవపు డంబము, వీటి ద్వారా సాతానుడు మనల్ని శోధిస్తాడు. నువ్వెంత రక్షణ పొందినా గాని లోకాన్ని చూపిస్తాడు. లోకం మెరిసిపోతుంది, అబ్బా ఇదైతే బాగుండు, ఈ నగ అయితే బాగుండు, అబ్బా ఈ చీర ఎంత బాగుంది, ఎన్ని వేలైనా సరే నేను కట్టాల్సిందే ఈ చీర. కళ్ళు, నేత్రాశ, కళ్ళకి ఏం కనిపించిందో అది కొనాల్సిందే. ఈ రీతిగా దేవుని బిడ్డల్ని మోసం చేసి పడగొట్టడానికి చూస్తున్నాడు. దేవుని కుమారుని దగ్గరికి వచ్చినటువంటి సాతానుడు నీ దగ్గరికి నా దగ్గరికి వస్తాడు. అందుకని రక్షణ పొందిన తర్వాత మంచిగా ఉంటారు గాని నెమ్మదిగా లోకాసులు వచ్చేస్తాయి, నెమ్మదిగా డబ్బాసులు వచ్చేస్తాయి. చూసారా? వీటి ద్వారా సాతానుడు నీలో ఉన్న ఆత్మను తీసేసి వాడి ఆత్మను పెడతాడు. ఇంకా వెలుగు దూత నిన్ను నడిపిస్తుంటాడు. ఎందుకు? వాక్యం తెలుసు. యేసయ్య దగ్గరకు వచ్చి వాక్యము ద్వారానే చెప్తున్నాడు అన్ని. లోకాన్ని చూపించాడు, ఇదంతా నీకు ఇస్తానన్నాడు. కానీ యేసయ్య ఏమన్నాడు? నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని గ్రంథంలో రాయబడి ఉంది కదా బైబిల్లో. ఎవరికి నేను మ్రొక్కాలా? దేవుడైన ప్రభువుకి మాత్రమే నేను మొక్కుతాను, నీకు కాదు అని అక్కడ కూడా బైబిల్ వచనం చెప్పి జయించాడు. ఎందుకు? యేసయ్య హృదయం అంతా దేవుని వాక్యముతో నింపబడ్డది కాబట్టి. దేవుని వాక్యము రెండంచులు గల ఖడ్గము. నువ్వు బైబిలే ఊరికే టకటకా అని చదివేసి పెట్టేస్తే, నీ హృదయంలో వాక్యం ఉండకపోతే సాతానుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాక్యముతో నువ్వు జయించలేవు. వాక్యం నీకు తెలీదు. ఇక్కడ దేవుడు ఏమండం లేదు, వాక్యం చెప్తున్నాడు అంతే, అది ఓడిపోతుంది. అంతటితో ఊరుకున్నాడమ్మా? ఏమా అంతటితో ఊరుకున్నాడా? 2 సార్లు ఓడిపోయాడు కదా. మళ్ళా 3వ సారి చూడమ్మా, 9వ వచనము, 4, 9.
పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకుము, నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ చదువమ్మా. నీ పాదం ఎప్పుడైనను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురని వ్రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పెను. అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయెను. చాలమ్మా. కొంతకాలం విడిచిపోయిన అంటే మళ్ళా వద్దామని ఏమంటుంది? ఇక్కడ నుండి దూకు, ఆత్మహత్య చేసుకో. ఎందుకు దూకాలంట? దేవుని దూతలు వచ్చి నిన్ను రాయికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తి పట్టుకుందరు కదా. ఏమ్మా, మనము దేవుణ్ణి శోధించకూడదు. ఒకవేళ నువ్వు చివర్లో ఉండి నీకు తెలియకుండా కాలు జారి కింద పడ్డావనుకో, నీకు తెలియకుండా జరిగింది కాబట్టి దేవుని దూతలు కాపాడచ్చు. కానీ ఇదిగో చూడు, నేను దూకుతున్నాను, దూతలు వస్తాయి నన్ను పట్టుకుంటాయి అని నువ్వు కావాలని దూకితే అది దేవుణ్ణి శోధించినట్లుగా దేవుని దూతలు రావు, పట్టుకోవు. చూసారా? సాతానుడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమారుడు కదా, నువ్వు దూకు అంటే చంపేయాలని. దూకేసే, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుని దూతలు వచ్చి పట్టుకుంటాయి. ఏ రీతిగా వచ్చి సాతానుడు ఏ రీతిగా వచ్చి శోధిస్తున్నాడో చూడమ్మా. మరి మనల్ని వదులుతాడా? ఏమా, వాడి యొక్క స్వభావం మనలో పెట్టకుండా మనల్ని వదులుతాడా? ఎంత కక్ష! పడిపోయాడు కదా, పడిపోయాడు కాబట్టి ఎట్లన్నా నేను నా రాజ్యాన్ని కట్టుకుంటున్నాను. కానీ తెలుసు దేవుడు త్వరగా రానయ్యున్నాడు, తన బిడ్డల్ని తీసుకొని వెళ్ళిపోతాడు, తర్వాత సాతాన్ని బంధిస్తాడని తెలుసు, తన సమయం వచ్చేస్తుందని తెలుసు, ఆ పడిపోయిన దూతలకు కూడా తెలుసు. కాబట్టి ఇప్పుడు లోకంలో సంచరించుతూ దేవుని బిడ్డలందరినీ ఏదో ఒక రీతిగా చంపేయాలని, హింసించాలని జైల్లో వేసేస్తున్నాడు, చంపేస్తున్నాడు. ఏదో ఒక కారణం పెట్టి చంపేస్తున్నాడు. చూసారా ఎంత అన్యాయం జరుగుతుందో? కానీ యేసయ్య రాబోతున్నాడు. తన బిడ్డల్ని ఎవరైతే సాతానుడికి లొంగకుండా దీనంగా ఉంటారో వాళ్ళని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఎవరిలో సాతాను యొక్క స్వభావాలు ఉన్నాయో వాళ్ళందరూ ఇక్కడే మిగిలిపోతారు. పోనీ సాతానుడు వీళ్ళందరూ నా బిడ్డలు నేను కాపాడుకుంటాను అంటాడా? కాదు, నాతో పాటు రండి నరకానికి అని తనతో పాటు నరకానికి తీసుకెళ్తాడు. నువ్వు కోరుకోమ్మా, నీ అంతరంగంలో నువ్వు ఎట్లున్నావు? పైకి మంచిగానే ఉండొచ్చు, కానీ అంతరంగంలో కక్ష ఉందా? పగ తీర్చుకోవడం అనేది ఉందా? వింటున్నావు, ఎందుకు సరి చేసుకోవడం లేదు? ఎందుకు తగ్గించుకోవడం లేదు? ఎందుకు సమాధాన పడ్డం లేదు? సమాధానంగా ఉండమని దేవుడు చెప్తున్నాడు కదా. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని బిడ్డలు అనబడుతురని ఉంది కదా. నువ్వెందుకు అట్లాంటి అనుసరించకుండా 10 మందిని నువ్వు పాడు చేయడానిగా ఉంటున్నావా? ఏమ్మా, నాతో పాటే వాళ్ళు కూడా రావాలని, వాళ్ళు కూడా నాలాగే ఉండాలని సాతానుడు 33 కోట్ల దూతల్ని మోసం చేశాడు. అవన్నీ వచ్చిన తర్వాత అర్థమైంది. ఇంకేం చేస్తారు?
వాడికి బానిస అయిపోయారు. ఆ పడిపోయిన దూతలన్నీ కూడా వాడికి బానిసలు అయిపోయారు. ఇప్పుడు ఎవరికి శాంతి లేదు, సమాధానం లేదు. కాబట్టి మన ఎదుట దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, దేవుని దూతను కూడా గర్వం వస్తే నేను వాళ్ళను కూడా వదల్లేదు, జాగ్రత్త, నిన్ను కూడా నేను వదలను. నీలో వాడి స్వభావాలు ఉన్నాయంటే నా దగ్గరికి రావడానికి వీల్లేదు. వాడి దగ్గరికి నువ్వు వెళ్ళిపోతున్నావు. నిన్ను బ్రతిమలాడుతున్నాను, నీతో చెప్తున్నాను, అడుగుతున్నాను. దినమంతా అవిధేయులైన వారి కోసం నేను చేతులు చాపుతున్నాను. అయినా గాని నువ్వు తగ్గించుకోవడం లేదు. భ్రష్ట మనసుకి నిన్ను అప్పగిస్తాను, జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు చదువుకున్నాం కదా రోమాలో 1వ అధ్యాయం. దేవుని గురించి తెలిసి కూడా ఆయనకి నీ మనసులో స్థలం ఇవ్వకుండా గర్వానికి నువ్వు స్థలం ఇచ్చినట్లయితే, అసూయకి నువ్వు స్థలం ఇచ్చినట్లయితే, క్షమించలేని తనం నీలో ఉన్నట్లయితే, ఇంకా ఇవన్నీ కూడా ఈ స్వభావాలన్నీ దేవుడి స్వభావాలు కాదు. కాబట్టి నువ్వు దేవుడి రాజ్యంలో ప్రవేశించము. ఎందుకమ్మా మనం మోసపోవాలా? ఇంత వాక్యం వింటూ కూడా ఎందుకు నరకానికి వెళ్ళిపోవాలా? సాతానుడు ఒక మోసగాడు. ఎంత మోసగాడంటే, నువ్వు బాగున్నావు, నువ్వు పాపాలు ఒప్పుకున్నావు కదా, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నువ్వు దేవుడు బిడ్డవి కదా, ఇదే చెప్పి నిన్ను బుజ్జగించి మరణ దినం వరకు బుజ్జగిస్తానే ఉంటాడు. జాగ్రత్త. అందుకనే దేవుని బిడ్డలు ఎప్పుడు చెప్తుంటారు, ఒంటరిగా వెళ్ళమ్మా, ఒంటరిగా వెళ్ళి నువ్వు హృదయాన్ని పరీక్షించుకో. నీ హృదయంలో ఏమన్నా ఉందేమో చూసుకో. ఉంటే అడుగు, యేసయ్యా నా హృదయంలో ఇది ఉంది, తీసేసేయ్. తీసేసేయ్ అంటే దేవుడు వచ్చి అట్లా తీయడమ్మా. తీసుకో, నువ్వు తీసివేయాలా. ఆ కృప నాకు కావాలి యేసయ్యా. నువ్వు ప్రయత్నించాలా. అన్ని దేవుడి మీద పెట్టి నువ్వు చేయి, నువ్వు చేయి, నువ్వు చేయి కాదు, నువ్వు చేయవలసినవి ఉన్నాయి. నువ్వు చెయ్యి, తగ్గించుకో, వెళ్ళి క్షమాపణ అడుగు. దేవుడు తగ్గించుకొని దేవుడు క్షమాపణ అడుగుతాడా? నీకోసం నువ్వు వెళ్ళాలా. ద్వేషాన్ని నువ్వు తీసేసుకోవాలా. ఎందుకు ప్రభా ఇది నాకు ఎంత అపాయము, ఈ ద్వేషం నాలో ఎందుకు ఉండాలా? నేను నీ బిడ్డనని చెప్తే ఈ ద్వేషం నాలో ఉంటదా? ఉండదు కదా. ఇది తీసివేసి కృప నాకు దయచేయి ప్రభువా అని అడుక్కోవాలా, ప్రార్థించాలా, కన్నీరు కార్చాలా. ఏదన్నా కావాలంటే అంత పట్టుదలతోటి నువ్వు ప్రార్థన చేస్తావు, ప్రయాసపడతావు. ఈ విషయాల్లో ఎందుకు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటున్నావు? తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లా కూలిపోయావు? ఎంత భయంకరంగా నీ యొక్క స్థితి అయిపోయింది. మనస్థితి అట్లా ఉండకూడదు. యేసయ్య ఇంకా కూడా తన హస్తాల్ని చాపి రా నా యొద్దకు అని దేవుడు పిలుస్తున్నాడు. వెళ్దామా? తగ్గించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడివి, సర్వాధికారివి ప్రభువా, నిజంగా పరిశుద్ధుడివి, నా దయగల తండ్రి. పరలోకంలో అపవిత్రత లేదు. ఎప్పుడైతే ప్రభువా పడిపోయిన దూతలో అపవిత్రత వచ్చిందో, గర్వం వచ్చిందో, వెంటనే మీరు అక్కడి నుండి పడగొట్టేశారు. గర్వము మీకు ఇష్టం లేదు ప్రభువా. కాబట్టి నా దయగల తండ్రి, దేన్ని బట్టి మేము గర్వించాలా? అందాన్ని బట్టా, ఆస్తిపాస్తుల్ని బట్టా, చదువుల్ని బట్టా, డిగ్రీల్ని బట్టా ప్రభువా? నా దయగల తండ్రి, ఇవన్నీ ఏమి పనికిరావు ప్రభువా. మీరు చెప్పిన రీతిగా ప్రభువా ఆత్మ ఫలాలు మాలో ఉంచమని అడుగుతున్నాను.
నా దయగల తండ్రి, ఎంతమంది అయితే సిక్కుగా ఉన్నారు, మీ గాయబడినటువంటి హస్తంతో వారిని ముట్టండి ప్రభువా. నా దయగల తండ్రి, నీ నామంలో ఎంతో శక్తి గలదు. మీరు మాకిచ్చిన అధికారం కొరకు మీకు స్తోత్రములు. ఎంతమంది చాతుబడి తోటి ప్రభువా మరి పీడింపబడుతున్నారు, ఆ చీకట్లను మీరు గెలిచారు. నీ నామము చాలు ప్రభువా. ఆ చీకట్లకి ఎప్పుడైతే యేసు నామం అంట పడిపోయిన దూతలన్నీ గజగజ వణుకుతాయి అంట. ఈ చాతుబడి కూడా ప్రభువా సాతాను యొక్క బలముతోనే చేస్తారు. అయితే నీ నామము పలికినప్పుడు అవన్నీ తెగిపోతాయి ప్రభువా. నీకు స్తోత్రములు తండ్రి. ఎంత మంది ప్రభువా త్రాగుడుతోటి మరి ఎన్ని రీతులుగా నింపబడి ఉన్నారు. ఇదంతా సాతానుడు పని ప్రభువా. అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు, మోసపు మాటలు, అసూయలు తండ్రి ఇప్పుడు విన్నాం కదా, ఇవన్నీ మీకు ఇష్టమైనవి కాదు. ఈ దినమున ఎవరైతే ఈ వాక్యం విన్నారో మోకరించి పశ్చాత్తాపడి ఇవన్నీ తీసివేసుకుంటే పరలోకంలో మమ్మల్ని చేర్చుకుంటావు తండ్రి. అది యుగ యుగాలు మీ పాదాల దగ్గర మేము ఉండగలము. కాబట్టి క్షమించే హృదయం మాకందరికీ దయచేయండి ప్రభు. మేము క్షమించాలా, ఇతరులను క్షమాపణ అడగాల. సహాయమును దయచేయండి. ఈ బీద ప్రార్థన నీ సన్నిధికి చేర్నిమ్మని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.